ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 31వ తారీఖు లగాయితూ జూన్ 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు స్వక్షేత్రంలో కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. వృషభ రాశి యందు రవి, మిథున రాశి యందు శుక్రబుధులు, కర్కాటకంలోకి గురుని యొక్క సంక్రమణం జరిగింది. సింహమందు కేతువు, కుంభమందు రాహువు, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు. మీరు గమనిస్తే కుంభము మొదలుకొని సింహము వరకు మొత్తం గ్రహాలన్నీ కూడా మాలికా యోగంలో ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం. కుంభంలో రాహువు, మీనంలో శనేశ్వరుడు, మేషంలో కుజుడు, వృషభంలో రవి, మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో గురుడు. దీన్ని మాలికా యోగము అంటారు. ఇటువంటి మాలికా యోగాలు సంక్రమించడం గతంలో మనం చూసాం, 2020వ సంవత్సరంలో చూసాము. అప్పుడు ఏం జరిగింది అంటే కరోనా లేకపోతే ఇంకా వైరస్లు ఇటువంటివి ఏమైనా కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మనం జాగ్రత్త పడవలసిందే. ఈ సప్తగ్రహ మాలికా యోగాలు, షష్టగ్రహ మాలికా యోగాలు సంభవించినప్పుడు దేశకాలమాన పరిస్థితుల్లో వ్యత్యాసాలు వస్తాయి. అంటే ద్రవ్యోల్బణం రావచ్చు, ఆర్థిక భారం పెరగచ్చు, ప్రజల మీద ఇంధనం రేట్లు పెరగచ్చు, ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రావచ్చు. ఇటువంటివి చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారంలో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి గ్రహంగా ఉండగా ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నారు, రాహువు అదేవిధంగా చంద్రుడు. ఈ చంద్రరాహువులు యోగించడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఏవి కూడా దిగజారకుండా ఉంటాయి. ఈ 2 విషయాల్లో మాత్రమే ఈ 2 గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ మన దైనందిన జీవితంలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు పాడైపోకుండా కూడా రాహు చంద్రులు ఎక్కువగా కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి ఎక్కువ సంబంధ బాంధవ్యాలు అంటే రిలేషన్షిప్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ టెంపర్ ఉంటుంది, ఈ రాశి వారికి అతి కోపం ఉంటుంది, ఏ పని చేసినా మనకి ప్రయోజనం కలగట్లేదు అనేటువంటి భావన ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రీతిగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల, ఎవరితో మాట్లాడినా తగువులు వస్తూ ఉండడం వల్ల కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రాహు చంద్రులు ఈ ఇబ్బంది నుండి బయటపడేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతేరవు. జన్మ కుజుడు 2వ భావమందు రవి ఉన్నప్పుడు ఏ పని చేసినా అంత సక్సెస్ అవ్వదు. కాబట్టి ఇక్కడ స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ కష్టపడి వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ అనేటువంటి దాన్ని మేషరాశి వాళ్ళు ఎంచుకోవాలి. రెండవది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని కాంప్లికేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కొంత ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పరిస్థితులు ఈ వారంలో ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. వాటిని దాటగలిగినప్పటికీ కొంత ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. మానసికమైనటువంటి ఇబ్బందులే ఈ వారంలో మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకించి ప్రతిరోజు కూడా సూర్యారాధన చేస్తూ ఉండడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ మానసిక అలజడుల్ని వీటన్నిటినీ కూడా కొంత అధిగమించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 2వ స్థానమందు శుక్రబుధుల యొక్క పూర్తి అనుకూలమైనటువంటి స్థితి, అలాగే శనేశ్వరుడు రాహుగ్రహాల తాలూకు చంద్రుడి యొక్క అనుకూలతలు కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ శుభ ఫలితాలన్నీ కూడా ఆర్థిక రంగంలో అంటే ఆర్థికంగా కొద్దిగా బలోపేతం అయ్యేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది గ్రహస్థితి. అలాగే మాట పట్టింపులన్నీ తొలగిపోతూ ఉంటాయి. తోబుట్టువులతో ఉండేటువంటి మాట పట్టింపులు కానీ లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి కానీ వీరు
దాటగలుగుతారు. అలాగే దేశాంతరానికి సంబంధించి అంటే విదేశాల్లో నివాసము, స్థిరత్వము, ఉద్యోగము లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకి సంబంధించినటువంటి విషయాలు, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవుతూ ఉండడం లేదా కొత్త ఉద్యోగాలకే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. జన్మ రవి యొక్క కారణం చేత దేహార్తి చిత్త సంతాప 12వ స్థానమందు కుజుడు ఉండడం, జన్మరాశి యందు రవి ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే సుఖంగా పడుకోలేకపోతారు, సుఖంగా తిండి తినలేకపోతారు. అంటే నచ్చనటువంటి దాన్ని తినవలసి వస్తుంది. అంటే మీరు ఏదైనా బాగా ఆకలేసేసినప్పుడు ఇక తప్పదు, మనం ఇది తినకపోతే పడిపోతాం అనేటువంటి సందర్భంలో ఆ చుట్టూ ఉండే పరిసరాలు బాగా లేకపోయినా, మీకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు లేకపోయినా అది తినవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా శరీరం అనేటువంటిది చాలా కష్టసాధ్యంగా నడుస్తూ ఉంటుంది. మానసిక సౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. చాలా అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండవలసి వస్తుంది. ప్రతిదానికి సర్దుకుని ముందుకు పోవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అదొకటే కొంత ఇబ్బందిని కలిగించేటువంటి విషయం. అలాగే ఈ వారంలో ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించడానికి వృషభ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా శుక్రుని యొక్క బలం పెరగడం, అలాగే గురువు యొక్క బలం పెరగడం, కుజబలం ఉండడం, చంద్రుని యొక్క బలం పెరగడం వల్ల చాలా కాలం తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. జన్మ రాశి యందు ధనస్థానమందు ఎప్పుడైతే గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో మనస్సౌఖ్యం సదానంద ఇష్టగృహ శుభోజనం అన్నారు. అంటే శారీరకమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక ఎదుగుదల. ప్రధానంగా గురుడు 2వ రాశిలోకి సంచారం చేయడం ప్రారంభించినటువంటి ఈ వారంలో ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చేటువంటి పనులన్నిటినీ కూడా చాలా గొప్పగా ప్రారంభం చేస్తారు. చాలా పాజిటివ్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల శరీరం చాలా అలసటని పొందుతూ ఉంటే గతంలో ఇప్పుడు వాటన్నిటి నుండి బయటకు వస్తారంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు. ఎక్కడైనా ఒకరి యొక్క చెప్పు చేతల్లో ఉండేటువంటి మిథున రాశి వారు చాలా స్వేచ్ఛా జీవులై ఉండగలుగుతారు ఈ వారం నుండి. అంటే వారి యొక్క బంధం, వారి యొక్క బంధికానా నుండి మీరు బయటపడిపోతూ ఉంటారు. చాలా స్వేచ్ఛగా, ఆర్థిక స్వేచ్ఛతోటి, అలాగే మీకున్నటువంటి మానసిక స్వేచ్ఛతోటి జీవితాన్ని గడిపేటువంటి అద్భుతమైనటువంటి కాలము ఈ వారంతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగున్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. అలాగే పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్తలు వింటారు. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలతోటి ఈ వారం చాలా పాజిటివ్గా మిథున రాశి వారికి ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ద్విద్వాదశ స్థానములు ఉండేటువంటి గ్రహగతుల వల్ల కొంచెం ధనాన్ని అధికంగా ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ధనంతో పోల్చుకుంటే ఈ ఖర్చు చాలా తక్కువ అనేటువంటి భావన కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు కూడా ఈ వారం ఉండడం లేదు. కాబట్టి మిథున రాశి వారు ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యాష్టకాన్ని పారాయణం చేస్తూ సూర్యుని యొక్క 12 నామాలని జపిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశిలోకి గురుని యొక్క సంచారం ప్రారంభమవుతూ ఉన్నటువంటి వారం కాబట్టి ఈ వారంలో కొంత పని ఒత్తిడి లేదా పని భారం పెరుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగస్తుల మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ ఎక్కువగా ఓవర్ టైం డ్యూటీ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సమయం దొరకదు. కుటుంబ సభ్యులకి లేదా మిత్రులకి సమయాన్ని కేటాయిద్దాము, లేదా ఆటపాటలకి సమయాన్ని కేటాయిద్దామన్నా కూడా కర్కాటక రాశి వారికి సరైనటువంటి సమయం దొరకదు. అంటే తీరిక లేనటువంటి సమయంతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థానం అందు రవి ఉన్నారు. ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి ఆయన ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని తీసుకొస్తాడు. అలాగే ఆత్మవిశ్వాసానికి కారకులవుతారు. సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్నందువల్ల ఆరోగ్యం కూడా ఈ వారంలో
కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడము, నచ్చిన వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండడము, నచ్చిన రీతిగా జీవనాన్ని మలుచుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఈ వారంలో కర్కాటక రాశి వారికి వస్తూ ఉంటాయి. నూతన వాహనములు లేదా వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహములు, స్థలములు, ఇళ్ళు, పొలాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి లేదా అమ్మకాలకి కూడా ఈ వారంలో కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, అది మనం చెప్పుకున్నాం. దేశాంతరాల్లో అంటే వేరే దేశంలో నివసిస్తూ ఉండేటువంటి కర్కాటక రాశి వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. అనగా అక్కడ ఉద్యోగము లేదా వ్యాపారము లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మరీ ముఖ్యంగా కొంత శరీరము బరువు పెరుగుతూ ఉంటుంది, లేదా కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని సాధించాలి, బద్ధకాన్ని వదిలిపెట్టి అంటే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గురుబలం తగ్గినటువంటి వారం అయినప్పటికీ కూడా లాభస్థానమందు శుక్రబుధుల యొక్క సంచారము, దశమంలో రవిగ్రహము, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. దీనివల్ల శుభ కార్యక్రమాల తాలూకు విషయాలపైన చర్చిస్తూ ఉండడము, లేదా బంధుమిత్రుల యొక్క ఆగమనము, లేదా నూతన వాహనములు, లేదా నూతనమైనటువంటి ఆభరణములు, స్థలములు లేదా ఇళ్ళు, గృహము, గృహోపకరణాలు, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం అధికంగా ఉంటుంది. దేశాంతరవాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి సింహరాశి వారికి తగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. ఈ వారంలో కొంత ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఒక వస్తువో లేదా అది మంచి కోసమే మనం ఖర్చు పెట్టి అయి ఉండొచ్చు, కానీ ఆ ఖర్చు అనేటువంటిది పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యయగురువు, సప్తమ రాహువు, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆరోగ్య పరిస్థితులు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ రవి బలం ఉన్నందువల్ల ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా త్వరితగతిన మళ్ళా దాని నుండి బయటపడగలుగుతారు సింహరాశి వారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ, కొంత అధికమైనటువంటి ఒత్తిడిని అనుభవించినప్పటికీ ఈ రాశి వారికి అదంతా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను భవిష్యత్తులో ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కష్టపడ్డా భవిష్యత్తులో దాని తాలూకు మంచి ఫలితాలు ఈ రాశి వారికి అందుతాయి. అలాగే షిఫ్టుల్లో తేడా వస్తుంది. నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు ఇటువంటి వాటిలో మార్పు రావడానికి, ఉద్యోగ మార్పు చెందడానికి, లేదా కనీసం పని వేళల్లో మార్పు రావడానికైనా సరే ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఈ రాశివారు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శనేశ్వరుడు కానీ, కుజుడు కానీ, రవి కానీ పరస్పరం 7, 8, 9 స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా గురుబలం పెరగడం అనేటువంటిది ప్రధానమైన విషయం. దశమంలో శుక్రబుధుల యొక్క సంచారం ఉండడం అనేటువంటిది కూడా చాలా అనుకూలించేటువంటి అంశం. రాహువు చంద్రుడి యొక్క బలంతో కలుపుకొని ఈ వారంలో చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. చాలా కాలంగా అవ్వనటువంటి పనుల్లో కదలిక అనేటువంటిది ఈ వారంలో చూడవచ్చును. అలాగే దూర ప్రాంతంలో నివసించేటువంటి బంధువులు కానీ, లేదా మిత్రులు కానీ, ఆత్మీయులు కానీ చాలా కాలం తర్వాత మీతో మాట్లాడడము లేదా మీ ఇంటికి రావడం అనేటువంటిది కూడా ఈ వారంలో జరుగుతూ ఉంటుంది. అలాగే శుభవర్తమానాలు, ఏదైనా మంచి విషయాలు మీ చెవిన పడుతూ ఉండడము, మీ వంశాభివృద్ధికి సంబంధించి, వివాహాది శుభకార్యక్రమాలకి సంబంధించి, ఉద్యోగంలో పదోన్నతులకి సంబంధించి, లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించి ఏదైనా మంచి వార్త మీ చెవిన పడేటువంటి అవకాశం కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థిక ఎదుగుదలకి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది. కానీ మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెడుతుంది. అంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో ఎదుటివాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒకంత డిస్ప్యూట్ వస్తూ ఉంది అని అనుకున్నప్పుడు మాట్లాడడం తగ్గించేసుకోవాలి. ఎక్కువగా వారితో మాట్లాడకూడదు, వాదనలు అవి వేయకూడదు. అది ప్రధానంగా జీవిత భాగస్వామి అయినా,
కుటుంబ సభ్యులైనా తోబుట్టువులైనా ఎవరైనా సరే. ఎందుకంటే అది చిలికి చిలికి గాలివానగా మారి అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఎక్కడైనా చిన్న డిస్ప్యూట్ వస్తే అక్కడితో మాట్లాడడం మానేస్తే చాలా ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కన్యా రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ కుజదోష నివారణ కోసమై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క మార్పు ద్వారా దశమంలో గురుని యొక్క సంచారం ఏదైతే ఉన్నదో అది కొంత ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు తీవ్రమైనటువంటి ఆలోచనలను తీసుకొస్తాయి. అంటే చాలా చిన్న విషయాలను సైతము చాలా అతిగా ఆలోచించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటుంది. షష్ఠస్థానమందు శనేశ్వరుడు ఆరోగ్యాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. రుణబాధల నుండి శత్రుబాధల నుండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉండేటువంటి గ్రహం శనేశ్వరుడు. ఉదాహరణకి అష్టమంలో ఉండేటువంటి రవి వల్ల దుర్దోష శత్రు సంవాదం అనవసరమైనటువంటి తగువులు అవుతూ ఉన్నా, లేదా మానసికంగా భయంగా ఉన్నా, ఆరోగ్యపరంగా ఏదైనా భయం కలిగిన ప్రమాదమే ఉండదు కానీ భయం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి భయాల నుండి శనేశ్వరుడే మిమ్మల్ని బయటపడేస్తూ ఉన్నారు. అలాగే సప్తమంలో ఉండేటువంటి కుజుడు ఏం చేస్తారు, దేశాంతరాల్లో ఉండేటువంటి తులారాశి వారిని ఎక్కువ పీడిస్తూ ఉంటారు. ఎవరైతే సొంత దేశంలో కాకుండా వేరే దేశంలో నివాసం చేస్తూ ఉంటారో వారికి మానసికమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తాడు. అంటే మానసికంగా భయపెడుతూ ఉంటారు. ఈ విషయాల పట్ల తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. అంటే మరి అంత ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, కానీ భయం మాత్రం ఉంటుంది. ఏదైనా చిన్నదొస్తే ఎక్కువగా భయపడుతూ ఉండడం మాత్రం ఈ రాశి వారిలో చూడవచ్చును. అలాగే రుణ బాధలు అనేటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారంలో తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. అంటే మీ గురించి మీరు లేదా కుటుంబ సభ్యులకి లేదా బంధుమిత్రాదులకి సమయాన్ని వెచ్చించడం కన్నా మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండడం ఈ వారంలో తులారాశి వారికి చూడవచ్చును. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత కొంత దూరంగానే ఉంటుంది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత నీలం రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత గురుబలం పెరిగేటువంటి వారం ఈ వారము. అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది, కుజుని యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి పరిస్థితులు చాలా కాలం తర్వాత వృశ్చిక రాశి వారికి వచ్చాయి. కాబట్టి ఈ వారంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేద్దామన్నా శుభశకునాలు కనబడుతూ ఉంటాయి. ఒక ఇల్లు కట్టాలి, లేదా బంగారం కొనాలి, లేదా వాహనం కొనాలి, వీటికి సంబంధించి ఏదైనా చీడపీడలు ఉంటే పోతూ ఉంటాయి. ఆ పోతూ ఉన్నవి కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. అమ్మో ఇది కొందాం అనుకున్నాం, దీనిలో ఇన్ని లోపాలు ఉన్నాయన్నమాట, ఒళ్ళే భగవంతుడి దయవల్ల మనకు ముందుగానే తెలిసింది. లేదా వీరిని వివాహం చేసుకుందాం అనుకున్నాం, వీరి ద్వారా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ముందుగానే తెలిసింది. అంటే ఎక్కడైనా చెడు జరిగితే మీరు బాధపడకూడదు. దాని వెనక ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి గొప్ప మంచి ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. చాలా కాలం తర్వాత చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ గుర్తు వస్తాయి. బద్ధకం పోతూ ఉంటుంది, కోపం తగ్గుతూ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా ఒక చిన్న మాట అంటే గమ్మున వెనక్కి రిప్లై ఇచ్చేటువంటి వృశ్చిక రాశి వారి యొక్క తత్వం మారుతుంది. ఆలోచిస్తూ సమాధానాన్ని చెప్తూ ఉంటారు. పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు ఉంటాయి. మీ పై అధికారుల యొక్క అనుకూలత మీ మీద ఉంటూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుకూలత ఉంటూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రమోషన్లకి, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లకి అవకాశం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల ఉన్నది, ఆరోగ్య ఎదుగుదల ఉన్నది. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కానీ, లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు
అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి కూడా ఈ రాశి వారు చూడవచ్చును. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల సైతం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు విష్ణువు యొక్క ఆరాధన, ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కానీ చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం తగ్గడం, అర్ధాష్టమ శని దోషం ఉండడం, అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానమందు శుక్రబుధులు, పంచమమందు కుజుడు ఉండడం ఒకంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. అయితే షష్ఠ స్థానమందు ఆత్మకారకుడు యోగిస్తూ ఉన్నారు. మనకారకుడైనటువంటి చంద్రుని యొక్క బలం ఈ వారంలో ఉన్నది. ఆత్మకారకుడు మనకారకుడు యోగిస్తూ ఉండడం వల్ల చాలా వరకు ఉపశమనాన్ని వారు కలిగించినప్పటికీ ఏదో ఒక తెలియని అసంతృప్తి ఉంటూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా దానిలో పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాము అనేటువంటి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ఇది అయినప్పుడు చూద్దాంలే, ఇలా సాగినప్పుడు చూద్దాంలే అనేటువంటి మాటలు అటు మీకు వినబడుతూ ఉంటాయి. తద్వారా మీలో కూడా అదే రకమైనటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం రేపు ఈ పని చేద్దాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నువ్వు చేసినట్టేలే అంటూ ఉంటారు. అంటే డిస్కరేజ్ చేసేటువంటి పీపుల్ మీ చుట్టుపక్కల చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. బంధువులు, జీవిత భాగస్వామి, సంతానం ఎవరిని చూసినా కూడా మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారు ఎవరూ కనబడరు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వాళ్ళు లేదా మిమ్మల్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు తవ్వేటువంటి వాళ్ళు, లేదా ఎలాగైనా సరే మిమ్మల్ని అవమానించేలాగా వాళ్ళు ప్రవర్తించాలి, మన పేరు కనబడకుండా అంటే పొమ్మనకుండా పొగబెట్టాలి అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ధనురాశి వారికి తగులుతూ ఉంటారు. ఇవి మానసికంగా చాలా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గురుబలం కూడా తగ్గడం వల్ల కొన్ని సందర్భాల్లో నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అన్నారు. అష్టమ గురుడు క్రోధాన్ని పెంచుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి చాలా వినయంగా చాలా సౌమ్యంగా సమాధానం ఇచ్చేటువంటి ధనురాశి వాళ్ళు కూడా రివర్స్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, తన కోపమే తన శత్రువు కాబట్టి కోపాన్ని దిగమింగుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి వారం ఈ వారం. గతంలో చెప్పుకున్నాం, పంచాంగ శ్రవణంలో 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలించేటువంటి రోజులు వస్తాయని. ఈ వారంతో ఆ రోజులు ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలామంది కామెంట్ల రూపంలో పెడుతూ ఉన్నారు. వీడియో చూసినటువంటి వారు చాలా సంతోషం, మకర రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని, లేదా ఉద్యోగం పర్మనెంట్ అయిందని, సంతానం కలిగిందని, ఇలా పాజిటివ్గానే పెడుతూ ఉన్నారు. చాలా మంచి విషయం. గోచారంలో ఇప్పుడు 6-7 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయినా సరే మనకి చెడుగానే ఉంది అంటే జాతకం బాలేదని అర్థం. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో గురుబలం పెరిగింది, అలాగేనేమో శనేశ్వరుడు యోగిస్తున్నారు, రాహు అనుకూలంగా ఉన్నారు, అలాగే బుధుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, కొంత ఒక మెట్టు పైకెక్కేటువంటి విధంగా ఉద్యోగంలో ప్రమోషను, లేదా ఆశించినటువంటి చోటికి మనం వెళ్ళడం, లేదా ఉన్నతాధికారుల యొక్క సఖ్యత ఉండడం, మనకేదో బెనిఫిట్ చేస్తాము అని వారు చెప్తూ ఉండడం, అది ఎదురుగుండా మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా మనకి చెడుని కలిగించేటువంటి లేదా మీకు బాధని కలిగించేటువంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. మీకు ఆనందాన్ని కలిగించేటువంటివి, మీకు సంతోషాన్ని లేదా మీకు ఏదైనా చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చేటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ వారం లగాయితూ. అది మీరు గమనించవచ్చును. ఉద్యోగం లభించడం, లేదా ఏదైనా ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతూ ఉండడం, లేదా పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, లేదా లాంగ్ టర్మ్ కోచింగ్లు చేస్తూ పరీక్షలు రాసేటువంటి వాళ్ళు ఉత్తీర్ణులు అవుతూ ఉండడం, అనుకున్నటువంటి ప్రాంతాల్లో సీట్లు లభిస్తూ ఉండడం, ఇలా మొదలుకొని చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద విషయాల వరకు అన్నీ సానుకూలంగా జరుగుతూ ఉంటాయి. స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు లేదా ఆగిపోయింది అనుకున్నటువంటి బిజినెస్ డీల్స్ అన్నీ కూడా జరుగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, సాంఘికంగా, అధికార పరంగా, అన్నిటి పరంగా మకర రాశి వారికి ఇది ఉచ్చస్థితి. దీన్ని అనుభవించండి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ వారంలో
ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క 108 నామాలని కూడా, అష్టోత్తరాన్ని కూడా చదువుకుంటూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గురుబలం తగ్గినప్పటికీ ఈ రాశి వారు పడిపోకుండా కాపాడుతూ ఉన్నటువంటిది మాత్రం కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. అంటే 4 స్తంభాలుగా నిలబడ్డాయి 4 గ్రహాలు. అంటే వీరికి మెయిన్ సపోర్ట్ పిల్లర్ పడిపోయింది గురుడు. ఆయన పంచమంలో ఉండి ఎప్పటికప్పుడు బుద్ధి వక్రగతి పట్టకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి వారు. ఇప్పుడు ఆ బుద్ధి వక్రగతి పడుతూ ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 6వ స్థానమందు గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు స్వజనైర్దోషణం చైవ, ఇంట్లోనే శత్రువులు పెరుగుతూ ఉంటారు. అంటే మన ఉన్నతిని చూసి ఓర్వలేనటువంటి ఈర్షాద్వేషాలతోటి ఏడ్చేటువంటి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే అయి ఉంటారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఈ రాశి వారికి కుజుని యొక్క బలం ఉన్నది. ఇది కొంతకాలం కాపాడుతుంది. జూన్ మాసంలో 21వ తారీఖు వరకు కూడా కుజుడు తృతీయంలో ఉండడం వల్ల చాలా మొండిగా వెళుతూ ఉంటారు. అయితే ఈ మొండితనం ఎల్లవేళలా పనికిరాదు. ఎందుకంటే కుజుడు మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ వారం దగ్గర నుండి మీ ప్రణాళికలు మారుస్తూ ఉండండి. అంటే మీ ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరు కానీ, లేదా మీ జీవిత భాగస్వామి ఇష్టపడ్డటువంటి వారితోటి మాట్లాడే విధానము, లేదా మాటిచ్చేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే ఏదైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఏమైనా మీరు పెట్టుకుంటే అటువంటివి పెట్టుకోకుండా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉండండి. అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే బుద్ధి వక్రగతి పట్టినప్పుడు ఏది కూడా మంచి చెప్పేటువంటిది మనం తీసుకోలేకపోతాం. అందులోని ఏలినాటి శని ఉన్నప్పుడు ఎవడైనా మీకు గట్టిగా మంచి చెప్తే వాడినే ద్వేషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యము. ఇప్పుడు కుజుని వల్ల మీకు అది ఉన్నది. అది ఓవర్ కాన్ఫిడెన్స్గా మారకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. రాహువు జన్మరాశిలో ఉన్నప్పుడు బెట్టింగులు, జోదము, స్పెక్యులేషను, లేదా స్టాక్ మార్కెట్, స్టాక్ బ్రోకరింగ్ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉండబోతూ ఉన్నాయి. గురుబలం పెరిగింది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అలాగే ఈ 3 గ్రహాలతో పాటుగా శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి శుక్రబుద్ధుల తాలూకు అనుకూలతలు కూడా ఉన్నాయి. దాదాపుగా 5 గ్రహాల తాలూకు అనుకూలతలు, అంటే చాలా కాలం తర్వాత ఈ గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఉన్నాయి. గురుడు మారిన వెంటనే ఫలితం రాదు, కొంతకాలం టైం పడుతుంది. కాబట్టి ఈ గురుడు మార్పు ద్వారా మీకు చెప్తూ ఉంటారు చూడండి, అటామిక్ హ్యాబిట్స్ అని. అంటే చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న అలవాట్లు, ఇవన్నీ కూడా పెద్ద మార్పుకు దారితీస్తాయి అన్నట్టు ఈ వారం లగాయతూ మీలో చిన్న చిన్న మార్పులన్నీ వస్తూ ఉంటాయి. ఇది మీరు గమనిస్తే చాలా సున్నితంగా మనసు చెప్తూ ఉంటుంది. ఇటు వెళ్ళండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి అనేటువంటి విధానాలు మనసులోంచి వస్తూ ఉంటాయి. ఇవాల్టి నుండి మీనరాశి వారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మీ మనసు ఏది చెప్తే అది వింటూ ఉండండి. ఇవాళ నువ్వు ఊరికి వెళ్ళకు అంటే వెళ్ళకూడదు. అంతా ప్రయాణం కట్టేసి అన్నీ సర్దేసుకున్న తర్వాత కూడా వెళ్ళకూడదు అని అనిపించినప్పుడు మానేయాలి. మనసులోంచి వచ్చేటువంటి వాక్కు దైవ వాక్కు. ఇప్పటి నుండి మీ మనసు నుండి గురువు మాట్లాడుతూ ఉంటారు. పంచమంలో ఉండేటువంటి గురుడు అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం. మీరు మాట్లాడరు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల మీ మనసులోంచి వచ్చేటువంటి మాటకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి. అది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుపోతుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు లేదా దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి పాజిటివ్ టైం అన్నది ఈ వారం లగాయతూ ప్రారంభమవుతూ ఉన్నది. మీరు గమనిస్తారు, ఇప్పటివరకు మిమ్మల్ని ద్వేషించినటువంటి వాళ్ళు మీతో నవ్వుతూ మాట్లాడతారు. మీరు వెళితే మొహం చిట్లించుకున్నటువంటి వాళ్ళు మీ వైపు తిరుగుతారు. సూర్యుడు వెళుతుంటే పొద్దుతిరుగుడు పువ్వు తిరుగుతుందే, ఎందుకంటే వాడితో మీకు అవసరం వస్తుంది. ఆ అవసరం వచ్చిందని మీకు తెలియదు, వాడికి తెలుస్తుంది. అందుకని వాడు తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
చాలా జాగ్రత్తగా చూసుకోండి. మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వారం నుండి పాజిటివ్గా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. మనసు చాలా దృఢంగా ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.